హలో గైస్, ఈరోజు మనం కార్పొరేట్ ఫీల్డ్లో జరిగే అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పటి వరకు నేనేమి అర్థం చేసుకున్నాను, ఎలా ఉంటే మనం కార్పొరేట్ ఫీల్డ్లో సెటిల్ అయిపోగలం, హౌ కెన్ వి సర్వైవ్ దేర్ అనే దాని మీద మాట్లాడుకున్నాం. సో మీరు కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి, కార్పొరేట్ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే ఎలా ఉండాలి అని. సో నా ఒపీనియన్ ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమంటే, నీకు కార్పొరేట్ ఫీల్డ్లో బ్రతకాలి, సర్వైవ్ అవ్వాలి అంటే నువ్వు నీ చెమటూడ్చి పనిచేసి చేసినంత మాత్రాన నువ్వు సర్వైవ్ అవ్వగలవా? అవ్వలేదు. ఎవరో కొంతమంది నువ్వు కష్టపడి పనిచేసి చెమటూడుస్తున్న నీ హార్డ్ వర్క్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి రికగ్నిషన్ ఇస్తే అప్పుడు ఓకే, కానీ ప్రతి చోట అలా జరగదు. అదే నువ్వు కష్టపడకుండా నీకు వర్క్ రాదు, కానీ యు నో హౌ టు టాక్, యు నో హౌ టు మేనేజ్, అంటే ఒక మేనేజర్ కానీ ఒక నీ టీమ్ లీడ్ కానీ నువ్వు నీ వర్క్ చేయకపోయినా నువ్వు అదే వర్క్ని వేరే వాళ్ళ దగ్గర నీకు చేయించుకోవడం తెలుసు. అండ్ బేసిక్గా చెప్పాలంటే బిస్కెట్లు వేయడం తెలుసు, బకెట్ వేయడం తెలుసు, మేనేజర్ని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసు, నీ హైయర్ అఫీషియల్ని ఎలా నీకు తగినట్లు మార్చుకోవాలో తెలుసు. నీ మాట్లాడే స్కిల్స్ అండ్ టాక్టిక్స్ ఉంటాయి చూడండి, అది బాగా వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనం కార్పొరేట్ ఫీల్డ్లో బాగా సర్వైవ్ అవ్వచ్చు. నీకు వర్క్ రావాల్సిన పని లేదు, నువ్వు మేనేజ్ చేయడం తెలియాలి. అండ్ నీకు మేనేజ్ చేయడం తెలిసి నీ వర్క్ చేయకపోయినా కూడా నువ్వు నీకు కష్టపడి చెమటూడ్చి పనిచేసే వాళ్ళకన్నా కూడా నువ్వే హైయర్ పొజిషన్లో ఉంటావు, నీ సాలరీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మీరు ఎలాంటి వాళ్ళు? మీరు కష్టపడి పనిచేసే రికగ్నిషన్ లేకుండా ఉన్నారా, లేదా మేనేజ్ చేయడం అంటే ఇప్పుడు మేనేజ్ చేసే వాళ్ళు తప్ప అంటే లేదు, వాళ్ళే కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా గ్రేట్. ఎన్ని టెక్నాలజీస్ మారినా కూడా వాళ్ళ మీద ఇంప్రెషన్ మేనేజర్కి లేదా వాళ్ళ టీమ్ లీడ్కి బాగున్నప్పుడు, సో అలాంటప్పుడు మీరే కదా గ్రేట్. కష్టపడి పనిచేస్తే ఏం గ్రేట్నెస్ ఉంది దాంట్లో, అంతే కదా. సో కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీరు మేనేజ్ చేస్తూ బ్రతుకుతున్నారు, మేనేజ్ చేసి బ్రతకడం కూడా గ్రేటే. సో అది కూడా చెప్పండి, ఐ అప్రిషియేట్ దాట్, ఐఎమ్ సర్వైవింగ్ విత్ మై హార్డ్ వర్క్ అని నేను చెప్తాను. సో మీరు కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకసారి.